షాలోమ్. ఒకప్పుడు మనము అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసేటువంటి వారమే. తర్వాత రాను రాను ప్రార్థన చేయడం మానేసాం. ఒకప్పుడు మనము 2 గంటలకి, తెల్లవారుజామున 3 గంటలకి లేచి అనేక విషయాల గురించి ప్రభువు దగ్గర మొరపెట్టేటువంటి వారమే. తర్వాత కాలంలో రాను రాను ఆ ప్రార్థనను మనము ఆపివేశాం. ఒకప్పుడు మనలో చాలా ప్రార్థనా శక్తి ఉండేది, విశ్వాసం ఉండేది, భయభక్తులతో ఉండేటువంటి వారమి. తర్వాత కాలంలో రాను రాను ఆ భయము లేదు, ఆ భక్తి లేదు. ఒకప్పుడు మనలో అచంచలమైన విశ్వాసం ఉండేటువంటిది. ఎన్ని కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా విశ్వాసముతో ఆ పోరాటాలు పోరాడాము, జయం పొందాము. రాను రాను ఆ విశ్వాసము మనలో పోయింది. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనంలో యెషయా భక్తుడు హిజ్కియాతో ఒక మాట అంటున్నాడు. దయచేసి అందరూ చూడాలని కోరుతున్నాను. నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. అంత గొప్ప దైవజనుడు మరి భక్తిపరుడైన హిజ్కియాతో ఈ మాట చెప్తున్నాడు. అంటే హిజ్కియా అంతకు ముందు ప్రార్థన చేయలేదా? హిజ్కియాకి అంత భయభక్తులు లేవా? హిజ్కియా దావీదు మార్గంలో నడవలేదా? అంటే హిజ్కియా ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. హిజ్కియా భక్తుడు జీవితాన్ని మనం గమనించినట్లయితే అతని యొక్క జీవితంలో అనేకమైన ప్రార్థనలు చేశాడు. ఎంతో భయభక్తులు కలిగి నడుచుకున్నాడు. అటువంటి వ్యక్తినే ఈ యొక్క యెషయా భక్తుడు, యెషయా ప్రవక్త నీవు హెచ్చుగా ప్రార్థన చేయమని ఒక సందర్భంలో అన్నాడండి. దానిని ఈ యొక్క రాత్రికాల సమయంలో క్లుప్తంగా మనము ధ్యానము చేద్దాం. ఎంతమంది అయితే ఆన్లైన్లో ఈ వాక్యాన్ని చూస్తారో నాకు తెలియదు, కానీ నీ భర్త గురించి నీవు హెచ్చుగా ప్రార్థన చేయవలసి ఉన్నది. నీ భార్య గురించి నీవు హెచ్చుగా ప్రార్థన చేయవలసి ఉన్నది. నీ యొక్క పిల్లల గురించి నీవు హెచ్చుగా ప్రార్థన చేయవలసి ఉన్నది. తల్లిదండ్రులారా, మీ పిల్లల గురించి మీరు హెచ్చుగా ప్రార్థన చేయవలసి ఉన్నది. అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా, భార్యాభర్తలారా, క్రైస్తవులారా, క్రైస్తవ లోకమా, మరి మీరందరూ కూడా, మనము అందరము కూడా అనేకమైన సందర్భాల గురించి హెచ్చుగా ప్రార్థన చేయవలసి ఉన్నది. అది ఒకవేళ మీ ఉద్యోగం కొరకేమో మీరు హెచ్చుగా ప్రార్థన చేయాలని దేవుని వాక్యము నుండి మీకు జ్ఞాపకము చేస్తున్నానండి. ఒకవేళ మీ ఆత్మీయ జీవితం గురించేమో మీరు హెచ్చుగా ప్రార్థన చేయాలని వాక్యం నుండి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ ఆర్థిక పరమైన విషయాల కొరకు, మీ యొక్క అనారోగ్య విషయాల కొరకు, మీ వీసా కొరకు, మీ యొక్క దీవెనల కొరకు, మీ యొక్క ఆశీర్వాదాల కొరకు, మీ యొక్క పరిచర్య కొరకు, మీ సంఘము కొరకు, మీ రాకపోకల కొరకు, మనందరి జీవితాల్లో ప్రతి క్షణము కూడా దేవాది దేవుడు ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. హెచ్చుగా ప్రార్థన చేయవలసి ఉన్నది. ఒకవేళ మనము హెచ్చుగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పగా మన జీవితాల్లో తన హస్తాన్ని తోడుగా ఉంచి అనేకమైన గొప్ప కార్యములు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం ముందుకు వెళ్ళినట్లయితే మనము ఎందుకు హెచ్చుగా ప్రార్థన చెయ్యాలి? మామూలుగా చేస్తే ప్రార్థన సరిపోదా? ఎందుకు మరి ప్రార్థనలో సమయాన్ని ఇంకా ఎక్కువ గడపాలంటే దయచేసి ఒక వాక్య భాగాన్ని తీయాలని కోరుతున్నాను. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయము 7, 8 వచనాలు దయచేసి చూడాలని కోరుతున్నాను. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. బైబిల్ చెప్తున్నదండి, సాతానుడు మరి ఆ యొక్క సింహములాగా ఎవరిని మృంగుదామా అని ఎదురు చూస్తున్నాడు. అటు ఇటు ఈ లోకంలో తిరుగుతున్నాడు. మరి సాతానుడు అనగానే అందరినీ మింగాలి కదండి. ఎవరిని మృంగుదామా ఏంటి అంటే ఎవరైతే వీక్గా ఉంటారో
వారిని మృంగడానికి సిద్ధంగా ఉన్నాడు. మనందరి జీవితాల్లో ఈ ప్రార్థన తక్కువైపోయింది. ఈ యూట్యూబ్లో మరి వాక్యాల్ని చూసేసి చర్చికి వెళ్ళడం మానేస్తున్నాము. ఆ పరిశుద్ధుల సహవాసంలో ఉండలేకపోతున్నాము. శుక్రవారం ప్రార్థనలకి మనం వెళ్ళట్లేదు. ఆల్నైట్ ప్రేయర్ సరే, ఆదివారం ఆరాధనలో ప్రార్థన అనేటువంటిది చాలా తక్కువ సమయాన్ని మనము కేటాయిస్తున్నామండి. దేవుని వాక్యము హెచ్చరిస్తున్నది, సాతానుడు ఎవరిని మృంగుదామా అని ఎదురు చూస్తున్నాడు. ఎవరైతే వీక్ గా ఉంటారో, ఎవరైతే ఆధ్యాత్మికంగా మరి వీక్ గా ఉంటారో వారిని సాతానుడు మృంగుదాము అని ఎదురు చూస్తున్నాడు గనక దయచేసి హెచ్చుగా ప్రార్థన చేయాలని ఈ రాత్రికాల సమయంలో వాక్యము నుండి మీకు నేను తెలియచేస్తున్నానండి. మనము ముందుకు వెళ్ళినట్లయితే ప్రతి శుక్రవారం కూడా రాత్రి 9 గంటలకు ఆల్ ద ప్రేయర్స్ ఆఫ్ ద బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక్కొక్క ప్రార్థనను తీసుకుని దాని నుండి ఈ రోజు మన యొక్క జీవితాల్లో ఏమి నేర్చుకోవచ్చు, ఆ భక్తుల ప్రార్థన నుండి మనమేమి నేర్చుకోగలము, ఆ విషయాల్ని మనము ధ్యానము చేస్తున్నాం. ఈ రోజు చాలా క్లుప్తంగా 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో ఉన్న ఆ హిజ్కియా ప్రార్థన గురించి క్లుప్తంగా మీతో నేను మాట్లాడతానండి. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయాన్ని అలాగే తీసి ఉంచాలని కోరుతున్నాను. దయచేసి పడుకొని గాని జారబడి గాని మరి ఇంట్లో కూర్చున్నట్టు కాకుండా, ఒకవేళ మనం ఆరాధనకి వెళ్తే చర్చికి వెళ్తే ఎలా కూర్చుంటామో, ఎలాగైతే భయభక్తులు కనపరుస్తామో అలాగే కూర్చోవాలని, అలాగే భయభక్తుల్ని కనపరచాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఆ సందర్భం, ఆ కాంటెక్స్ట్ చెప్తానండి. హిజ్కియా ప్రార్థనలో ఉన్న ఒక విషయాన్ని చెప్తాను. ఆఖరిలో అందరి కొరకు ప్రార్థన చేస్తాను. మరి మీరందరూ కూడా ఆఖరి వరకు చూసి ప్రార్థనలో ఏకీభవించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. హిజ్కియా ప్రార్థన గురించి మరి మనము ఏమి నేర్చుకోవచ్చు? హిజ్కియా ప్రార్థనని మనం లోతుగా గమనించగలిగినట్లయితే, ఆ హిజ్కియా భక్తుడు ప్రార్థనలో నేను ఒక రహస్యాన్ని కనుగొన్నాను. ఆ రహస్యాన్ని మీ ముందు ఉంచుతానండి. ఆ రహస్యాన్ని గాని మనము అర్థం చేసుకున్నట్లయితే, ఆ రహస్యాన్ని మనం పసిగట్టినట్లయితే, హిజ్కియా వలె మనము కూడా అలాగే చేయగలిగినట్లయితే మనందరి జీవితాల్లో ఖచ్చితంగా విజయాన్ని చూస్తాం. మనందరి జీవితాల్లో ఖచ్చితంగా అద్భుతాలు పొందుకుంటాం. మరి మన అందరి జీవితాల్లో అనేకమైన యుద్ధాలను మనము జయిస్తాం. ఆమేన్. ప్రియరా, మనం ముందుకు వెళ్ళినట్లయితే హిజ్కియా ఆ రహస్యాన్ని, తన యొక్క జీవితంలో ఉన్న రహస్యాన్ని మరి మనము ఈ యొక్క సాయంకాల సమయంలో నేర్చుకుందామండి. ఎంతమంది మరి ఫాలో అవుతున్నారో నాకు తెలియదు కానీ దయచేసి గమనించాలని కోరుతున్నాను. పరిశుద్ధ లేఖనాలు భక్తుల జీవితాల యొక్క పర్సనల్ ప్రేయర్స్ రికార్డు చేసి మనతో పంచుకున్నాయి. ఎందుకు వారి పర్సనల్ ప్రేయర్స్ అంటే దేవుడు, భక్తుడు, భక్తురాలు ఆ ఇద్దరు మధ్యలో జరిగిన సంభాషణను మనకి తెలియచేస్తున్నాయంటే, ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ప్రేయర్, ఆ లోతైన ఆత్మానుభవముతో కలిగిన ప్రార్థనను మనము కూడా నేర్చుకుంటామండి. సందర్భాన్ని చెప్తాను. ఇప్పటికే మీ సంఘాలలో అనేక సార్లు హిజ్కియా భక్తుడు గురించి, హిజ్కియా యొక్క ప్రార్థన జీవితం గురించి మీరు ధ్యానం చేసి ఉంటారు. అయితే ఈ సాయంకాల సమయంలో అవి కాకుండా మనము హిజ్కియా భక్తుడు ప్రార్థనా జీవితం నుండి ఏమి నేర్చుకోవచ్చు, ఆ విషయాన్ని మీతో నేను క్లుప్తంగా పంచుకుంటాను. హిజ్కియా భక్తుడు తన జీవిత కాలంలో ఎన్ని ప్రార్థన చేశాడో మనకు తెలియదు కానీ తన యొక్క ఆ యొక్క మరి కొన్ని సంవత్సరాల కాలంలో ఆ యొక్క పరిశుద్ధ లేఖనాలు 3 ఇంపార్టెంట్ ప్రేయర్స్ ని మనకి తెలియచేసాయండి. చూడండి, 2వ రాజుల గ్రంథంలో ఉన్న విషయాలు అనేకమైనవి ఆ యొక్క యెషయా గ్రంథంలో ఉన్నాయి. మొదటి ప్రార్థన మనము చూడవచ్చు 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14 నుండి 19 వరకు. 2వ ప్రార్థన యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1-2 వచనాల్లో చూడవచ్చు. అలాగే 3వ ప్రార్థన యెషయా గ్రంథము 38వ అధ్యాయము 9 నుండి 20 వచనాల్లో చూడవచ్చండి. 3 ప్రార్థనల్లో ఈ మొట్టమొదటి ప్రార్థనను మనం ఈరోజు ధ్యానము చేద్దాం. మొదటి ప్రార్థన ఎందుకు చేసేడంటే, తన పర్సనల్ ప్రేయర్ రిక్వెస్ట్ కాదండి, తన యొక్క రాజ్యమును గురించి ప్రార్థన చేశాడు. తన రాజ్యానికి కష్టం వచ్చింది. శత్రువులు, అసిరియన్స్, అష్షూరు రాజు
ఆ సెన్హరీబు తన యొక్క రాజ్యం మీదకి దండెత్తి వచ్చాడు, యూదా రాజ్యం మీదకి. తన యొక్క స్ట్రాటజీ, శత్రువుల యొక్క స్ట్రాటజీ, ఈ అసిరియన్స్ యొక్క స్ట్రాటజీ ఏంటంటే ఒక శత్రువుని ఫిజికల్ గా, శారీరకంగా, మెంటల్ గా, అలాగే స్పిరిచువల్ గా పడగొట్టాలి. ఈ 3 ఏరియాస్ లో మనము జయించగలిగినట్లయితే ఎటువంటి శత్రువుడైనా ఓడిపోతారని వారికి తెలుసు. కాబట్టి ఈ అష్షూరు రాజు ఈ సెన్హరీబు ఏం చేశాడంటే 3 రకాలుగా, చక్రబంధం అంటారు కదండి, 3 రకాలుగా ఆ యొక్క రాజు అయిన ఈ యొక్క హిజ్కియాని బంధించాడు. అసిరియా అండి ఆ రోజుల్లో సూపర్ పవర్. ఈ రోజుల్లో మనకి అమెరికా ఎలాగో ఆ రోజుల్లో అసిరియా అనేది అష్షూరు దేశము, రాజ్యము సూపర్ పవర్. దాన్ని జయించాలంటే ఒక తరము కాదు, దాన్ని జయించాలంటే ఎవ్వరి తరమో కాదు. అటువంటి రాజు, అంత జ్ఞానము కలిగిన రాజు తన యొక్క మంది మార్బలంతో ఈ యొక్క హిజ్కియా రాజు మీదకి, యూదా ప్రాంతం మీదకి వచ్చాడు. ఆల్మోస్ట్ అప్పటికే యూదా రాజ్యంలో ఉన్న ప్రతి ఆ యొక్క పట్టణాల్ని జయించేశాడు. ఇప్పుడు ఈ యొక్క అష్షూరు రాజు ఈ యొక్క హిజ్కియా ఉన్న ఆ యొక్క పట్టణాన్ని కైవసం చేసుకోవడానికి ముందుకు వస్తున్నాడు. అయితే ఈ యొక్క సెన్హరీబు దగ్గర ఒక కమాండర్ ఉన్నాడు, అతని పేరు రబ్షాకే. ఈ యొక్క రబ్షాకే ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చాడు. ఎవరికండి? యూదా రాజ్యానికి. ఈ రోజుల్లో కూడా చూడండి, ఎలక్షన్ టైంలో ఉన్నాం కదా, సూపర్ 6 అంటున్నారు, సూపర్ 7 అంటున్నారు, సూపర్ 10 అంటున్నారు. ఇలాగ రకరకాల ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చేస్తున్నాడు. ఎవరండి? ఆ రోజుల్లో యూదా రాజ్యానికి ఈ యొక్క సెన్హరీబు యొక్క కమాండర్ రబ్షాకే. రెండవదిగా ప్రగల్భాలకు పలుకుతున్నాడు. మీ యొక్క దేవుడి కన్నా మా రాజే గొప్పోడు, మేము ఏవైనా చేయగలము అని ప్రగల్భాలు పలుకుతున్నాడు యూదా రాజ్యముతో. ఇంకా బ్లాస్ఫమీ, దేవదూషణ. ఈ యొక్క సర్వాంతర్యామిని, సృష్టికర్తమైన యెహోవాని ఏం చేస్తున్నాడంటే మోకరి, అపహాస్యంగా మాట్లాడుతూ మేమే మీ దేవుడి కన్నా గొప్పవారమని రకరకాలుగా భయపెట్టి బాధ పెడుతున్నాడండి. సో ఈ రకంగా ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా ఈ యొక్క హిజ్కియాని పడగొట్టి ఆ రాజ్యాన్ని కైవసం చేసుకుందామని ఈ సెన్హరీబు యొక్క కుట్ర పన్నాగం. ఇది కొంత బ్యాక్గ్రౌండ్ అండి. ఇప్పుడు ఈ యూదా రాజ్యములో ప్రధానమైన పట్టణాలన్నీ కూడా కైవసం అయిపోయాయి. నెక్స్ట్ మిగిలింది ఈ ప్రాంతం మాత్రమే. సో ఖచ్చితంగా హిజ్కియా భక్తుడు ఓడిపోతాడు. ఈ సందర్భంలో హిజ్కియా చిన్న ప్రార్థన చేశాడండి. పెద్ద ప్రార్థనలు కూడా మనం చేయవచ్చు. నేను పెద్ద ప్రార్థన చేసేటువంటి వారికి ఎక్కువ భక్తి ఉంటుందని నేను నమ్మనండి. ఎందుకంటే హిజ్కియా ప్రేయర్ని మనం తీసుకుంటే 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము ఆ యొక్క 4 వచనాలు, 15 నుండి 19 వచనాలు, కేవలం 4 వచనాల్లో ఆయన యొక్క ప్రేయర్ని మనము చూస్తాం. ఈ ప్రేయర్ చేసిన వెంటనే ఏం జరిగిందంటే 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి చూడవలసిందిగా కోరుతున్నాను. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. అంటే చిన్న ప్రార్థనతో దేవాది దేవుడు ఏం చేశాడంటే ఒక దేవదూతని పంపించి ఆ యొక్క సైన్యంలో ఆపోజిషన్, ఆ శత్రువుల దండులో 185,000 సైన్యాన్ని హతమార్చింది. అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒకసారి ఒక ఆయన నాతో ఆ యొక్క మరణదూత ఉంది అని వాదించాడు. నేను చేసిన ప్రసంగానికి మరలా తిరిగి కౌంటర్గా కొన్ని మెసేజ్లు ఉందని చెప్పి ఆయన బోధించాడు, వాదించడం జరిగింది. అవకాశం ఉంటే నెక్స్ట్ వీక్ ఈ యొక్క టాపిక్ ని మనం టచ్ చేద్దాం. అసలు ప్రపంచంలో లేదా దేవుని రాజ్యంలో, దేవుని సృష్టిలో మరణదూత ఉందా లేదా, దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ మనం చూద్దామండి. ఇక్కడ ఆ చిన్న ప్రార్థనకి దేవాది దేవుడు ఏం చేశాడంటే ఒక దూతను పంపించి హిజ్కియా రాజు యుద్ధము చేయకుండానే శత్రువులందరినీ కూడా హతమార్చి ఈ యొక్క రాజ్యానికి, ఈ రాజుకి జయాన్ని ఇచ్చాడు. ఇందాక చెప్పాను స్టార్టింగ్ అండి,
ఈ యొక్క విక్టరీకి లేదా సక్సెస్ఫుల్ ప్రేయర్కి లేదా ఈ యొక్క భక్తుడి జీవితంలో ఎంత గొప్ప విజయాన్ని చూడడానికి ఏమిటి కారణం, అది మాత్రమే ఫోకస్ చేసి నేను ముగిస్తానండి. దయచేసి అందరూ చూడాలని కోరుతున్నాను. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చూస్తే ఈ హిజ్కియా రాజు చరిత్రను గురించి బ్రీఫ్ గా మనము చూస్తాం. దయచేసి అందరూ కూడా చూడాలని, అండర్లైన్ చేసుకోకపోతే అండర్లైన్ చేసుకోవాలని కోరుతున్నాను. ఈ యొక్క రాజు హిజ్కియా ఎవరి కుమారుడంటే ఆహాజు కుమారుడని ఉన్నది. ఆ మొదటి 5 వచనాలండి. ఈ యొక్క రాజ్యానికి రాజు అయినప్పుడు అతనికి 25 సంవత్సరాలు, టోటల్ 29 ఇయర్స్, 29 సంవత్సరాలు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. తల్లి అబి, మరి ఉమెన్స్ బైబిల్ స్టడీలో ఈ స్త్రీ గురించి మనము ధ్యానము చేసాము, అది కూడా నా వీడియోస్ లో ఉన్నదండి. ఇతని యొక్క ఆత్మీయ జీవితం గురించి బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా సెలవిచ్చింది. దావీదు వలె ఇతను కూడా నడుచుకున్నాడు. అంటే ఎంత గొప్ప సాక్ష్యము చెప్తున్నదండి బైబిల్ ఒక వ్యక్తి గురించి. ఇంకొంచెం ముందుకు వెళ్తే యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. యెహోవా దృష్టికి నీతిమంతుడుగా ఉన్నాడు. పాస్టర్ గారికి కాదు, సంఘ పెద్దలకు కాదు, క్రైస్తత్వానికి కాదు, కుటుంబానికి కాదు, యెహోవా దృష్టికి నీతిగా వ్యవహరించిన వ్యక్తిని బైబిల్ సాక్ష్యము చెప్తున్నది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఉన్నత స్థలములను కొట్టివేశాడు. దేవునికి స్తోత్రం. విగ్రహములను పడగొట్టాడు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే దేవతా స్తంభాల్ని పడగొట్టాడు. చాలా ఇంపార్టెంట్ అండి, దయచేసి గమనించాలని కోరుతున్నాను. స్టార్టింగ్ నుండి చెప్తున్నాను కదా, ఒక సీక్రెట్ ఉన్నది. ఏమిటి హిజ్కియా భక్తుడి జీవితంలో సీక్రెట్ అంటే, ఆ తర్వాత కంటిన్యూస్ గా చూడండి. మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. బాగా గమనించగలిగినట్లయితే క్రీస్తు పూర్వము 1400 సంవత్సరాల క్రితము మోషే భక్తుడు ఏం చేశాడంటే ఆ ఎడారిలో ఈ ఇత్తడి సర్పాన్ని చేశాడు. అయితే ఈ యొక్క హిజ్కియా భక్తుడు జీవించిన కాలం అండి 600 BC, అంటే దాదాపుగా 800 సంవత్సరాలుగా ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని ఒక విగ్రహంగా చేసి పాడేశారండి. బాగా గమనించండి, నంబర్స్ లో దేవాది దేవుడు ఏం చెప్పాడు మోషే కంటే, ఈ యొక్క తాపకరమైన సర్పములు ఉన్నాయి కదా పాలెములో, దాని వలన వారి పాపం వలన అనేక మంది చనిపోతున్నారు కదా, కాబట్టి నువ్వు ఒక ఇత్తడి సర్పాన్ని చేయించమని చెప్పాడు. మోషే చేశాడు. ఆ ఇత్తడి సర్పం అండి ఈ ఇశ్రాయేలు ప్రజలకి వారి పాపమునకు గుర్తుగా, వారికి ఒక రిమైండర్ గా చేయడం జరిగింది. అంతేగాని సర్పాన్ని చూస్తే మీకు స్వస్థత వచ్చిందని కాదు. మిస్ఇంటర్ప్రిటేషన్ అంటే ఎవరు ఎలాగా మరి అనుకున్నారో, ఎవరో చెప్పారో ఇశ్రాయేలు ప్రజలకి. ఈ రోజుల్లో కూడా చూడండి, ఇష్టం వచ్చినట్టు మరి దైవ సేవకులు మాట్లాడేస్తూ ఉంటుంటారు. దేవుడు ఇత్తడి సర్పాన్ని వారి పాపాలకి ఒక రిమైండర్ గా చేయమని చెప్తే, దానిని వీరు ఏమనుకున్నారంటే ఒక విగ్రహం కింద భావించి దానిని కూడా ఎలాంగ్ విత్ దేనికండి ఉన్నత స్థలములతో, విగ్రహములతో, దేవతా స్తంభములతో, తర్వాత మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని కూడా ఒక విగ్రహం చేసేసి దానిని పూజించడం ప్రారంభించారు. దానిని ఎవరు పడగొట్టారంటే 800 సంవత్సరాల తర్వాత హిజ్కియా రాజు పడగొట్టాడు. అంతకుముందు ఏ రాజు కూడా డేర్ చేయలేదు. అంతకుముందు ఏ రాజుకి కూడా అవకాశం రాలేదు. దాన్ని అలాగే ఉంచేశారు. ఈ యొక్క భక్తులు, ఈ గొర్రెలు ఏం చేస్తున్నారంటే మరి వాటిని అన్నిటినీ పూజించడం ప్రారంభించారు. ఆ ఇత్తడి సర్పాన్ని కూడా మరి ఒక విగ్రహం కింద భావించి దానికి కూడా బలులు అర్పించడము, ఆరాధన చేయడము మరి ప్రారంభించారు. దానిని హిజ్కియా భక్తుడు కొట్టివేశాడు, చిన్న భిన్నములుగా చేసేశాడు. ఇంగ్లీష్ లో బ్రోక్ ఇంటూ పీసెస్ అనే పదం రాయబడి ఉన్నది. అంటే ఇంక మరలా దాన్ని మరలా అటాచ్ చేసి మరలా ఇంకొక సర్పం కింద నిలబెట్టకుండా చిన్న భిన్నములు చేసి పాడేసాడు. ప్రియులారా, హిజ్కియా భక్తుడి జీవితంలో విజయానికి రహస్యం, తన ప్రార్థనకి రహస్యం, తన ప్రార్థనా జీవితానికి రహస్యం ఏంటంటే
ఏదైతే దేవుని వాక్యముతో సరిపోవట్లేదో, ఏదైతే తరతరాలుగా వస్తుందో, ఏదైతే విగ్రహంగా ఉన్నదో దాన్ని కనుగొని దాన్ని కొట్టి పాడేశాడు. కాబట్టే హిజ్కియా భక్తుల జీవితంలో అనేకమైన విజయాలు చూశాడు. అనాదిగా ఉండిపోయిన ఆ విగ్రహాన్ని కొట్టివేయగలిగాడు. స్టార్టింగ్ నుండి ఉండిపోయిన ఆ పాపాన్ని కనుక్కొని ఏం చేశాడంటే ఆ యొక్క చిన్న భిన్నములుగా చేశాడు. తరతరాలుగా వస్తున్న ఆ విగ్రహాన్ని బూడిద చేసి పాడేశాడు. ప్రియులారా, హిజ్కియా భక్తుడి జీవితంలో ఈ రహస్యం ఏంటంటే, వన్ ఆఫ్ ద సీక్రెట్స్ ఆఫ్ హిజ్ విక్టోరియస్ లైఫ్, ఏదైతే అనాదిగా వస్తున్నదో ఆ విగ్రహాన్ని కనుక్కొని కొట్టి పాడేశాడండి. ఈరోజు ఆ సందర్భాన్ని మన యొక్క సందర్భంలోనికి తీసుకొని వద్దాం. మనందరి జీవితాల్లో కూడా తరతరాలుగా కొన్ని విగ్రహాలు ఉండిపోయాయి. తరతరాలుగా అనాది కాలంగా కుటుంబాల పరంగా తాత ముత్తాతల నుండి కొన్ని విగ్రహాలు ఉండిపోయాయి. కొంతమందికి తెలుసా అండి, నేను చూస్తూ ఉంటుంటాను, చాలా సెంటిమెంట్లండి. అంతెందుకు, ఉదాహరణకి పిల్లలకి వివాహాలు చేస్తుంటే మా కుటుంబంలో అందరూ కూడా ఎస్తోనే వచ్చారండి, కోడళ్ళు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు, కాబట్టి రానయ్యున్న మా యొక్క పిల్లల జీవితంలో కూడా ఆ యొక్క కోడల పిల్లలకు కూడా ఎస్తోనే ఎతకండి అని చెప్తారు. నాకు చెప్పారు. అంటే వారికి ఒక సెంటిమెంట్ అండి. మరలా పలానా ఇంటి పేరు వాళ్ళు వద్దండి, ఆ ఇంటి పేరులతో మాకు ఒకసారి కొన్ని వేల సంవత్సరాల క్రితం నష్టం వచ్చింది, కాబట్టి మాకు వద్దని చెప్పేటువంటి క్రైస్తవ కుటుంబాలు ఉంటున్నాయి. అనాదిగా వస్తున్న ఆచారాలు నీ కుటుంబంలో ఉన్నాయి. అనాదిగా వస్తున్న పద్ధతులు నీ కుటుంబంలో ఉన్నాయి. అనాదిగా వస్తున్న నియమ నిబంధనలు నీ కుటుంబంలో ఉన్నాయి. అది ఒకవేళ కారణమేమో. చూడండి, తెలియకుండానే ఇశ్రాయేలీయులకు ఆ యొక్క విగ్రహము, అంటే ఆ యొక్క మోషే చేసిన ఇత్తడి సర్పము ఒక విగ్రహం అయిపోయింది. అఫ్ కోర్స్ వారి ఉద్దేశం మంచిదే. స్వయంగా దేవుడు చేయమంటేనే చేసాడు కదా, స్వయంగా మోషే భక్తుడే చేసాడు కదా, దాన్ని చూస్తే అక్కడ స్వస్థతలు వచ్చాయి కదా, చనిపోయిన వారు తిరిగి లేపబడ్డారు కదా, ఆ యొక్క సర్పాలన్నీ పారిపోయాయి కదా, వారు మంచిదే అని అనుకున్నారు. కానీ అది విగ్రహం అయిపోయింది వారి జీవితంలో. మీ పాస్టర్ గారు ఒక్కొక్కసారి మీకు విగ్రహం అయిపోతున్నారు. చూడండి, నేను ఒక చిన్న సేవకుడిని. చాలా మంది క్రైస్తవుల్లో ఈరోజు ఎటువంటి వారు ఉన్నారంటే, పెద్ద పెద్ద సో కాల్డ్ ఈ యొక్క పాస్టర్లు, ఆ యొక్క దైవ సేవకురాలు చెప్తేనే గాని ఏది వినరండి. చిన్న చిన్న సేవకులు ఏం చెప్పినా సరే అసలు కనీసం వారు ఓపెన్ చేయరు. కనీసం వారు ఏం చెప్తున్నారో అందులో సత్యం ఉందో లేదో గ్రహించరు. ఇదే సత్యాన్ని ఆ సో కాల్డ్ పెద్ద పాస్టరు, ఆ పెద్ద దైవ సేవకురాలు చెప్తే అమ్మో 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 ఆవిడ చెప్పారు, ఆయన చెప్పారని పాటిస్తారు. ఈ రోజుల్లో రకరకాల విగ్రహాలు ఉండిపోతున్నాయి మన అందరి జీవితాల్లో. దానిని మనం కనుక్కోవాలి. ఈ రాత్రికాల సమయంలో మీకు అనాది కాలంగా ఏదైతే వస్తున్నదో వాక్యముతో సరితూగనది, ఒకవేళ దాన్ని కనుక్కొని దాన్ని గాని మనము చిన్న భిన్నము చేసినట్లయితే మనందరి జీవితంలో ఖచ్చితంగా విజయము వస్తుందండి. చూడండి, మన అందరి జీవితాల్లో ఏదో తెలియని విగ్రహాలు ఉండిపోతున్నాయి. చెప్పాను కదండి, సెంటిమెంట్ అనేది క్రైస్తత్వాన్ని పట్టి పీడుస్తున్నదండి. కొంతమందికి కలర్ సెంటిమెంట్, కొంతమందికి డేస్ సెంటిమెంట్, ఇంకొంతమందికి ప్లేస్ సెంటిమెంట్. రకరకాల విగ్రహాలు మనందరి జీవితాల్లో ఉండిపోతున్నాయి. హిజ్కియా భక్తుడి జీవితంలో ఏం జరిగిందంటే, అనాదిగా వస్తున్నది, వాక్యముతో సరితూగనది, యెహోవాకు అయిష్టమైనది ఆ విగ్రహం ఉండిపోయింది గనక 800 సంవత్సరాలు ఎవరు దాన్ని టచ్ చేయలేదు. దాన్ని టచ్ చేసి డేరింగ్, దాన్ని టచ్ చేసి దాన్ని ఏం చేశాడంటే చిన్న భిన్నములుగా చేసి కొట్టిపాడేశాడు. రాత్రికాల సమయంలో ఈ రహస్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, అనాదిగా వస్తున్న, పూర్వీకుల నుండి వస్తున్న, తరతరాలుగా వస్తున్న ఆ యొక్క విగ్రహాన్ని మనము కొట్టివేసినట్లయితే ఎవరెవరో వస్తారు, ఏదేదో నేర్పించి వెళ్ళిపోతారండి. అది మనకి తర్వాత విగ్రహం అయిపోతుంది. తెలిసి తెలియకుండానే మనలో అనేకమైన విగ్రహాలు ఉన్నాయి, కనిపించని విగ్రహాలు ఉన్నాయి. దయచేసి వాక్యముతో సరితూగని ఏ విగ్రహమైనా కొట్టి వేయవలసి ఉన్నదే. కొట్టేస్తే హిజ్కియాలాగా మనకి కూడా ఆశీర్వాదాలు వస్తాయి, మన ప్రార్థనలకి జవాబు వస్తాయి, మన అందరి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. అవతల ఎటువంటి శత్రువు ఉన్నప్పటికీ కూడా
మనము యుద్ధము చేయకుండానే, యుద్ధము యెహోవాదే అనే పాట పాడతాం కదా, యుద్ధము చేయకుండానే హిజ్కియా భక్తుడు విజయాన్ని పొందాడు. ఈ రాత్రికాల సమయంలో ఆ విగ్రహాన్ని మనం కొట్టివేసినట్లయితే ఖచ్చితంగా మనందరి జీవితాల్లో కూడా అద్భుతమైన కార్యము జరుగుతుంది. మనందరి ప్రార్థనకి దేవుడు జవాబుని దయచేయబోతున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన ఆశీర్వాదముతో మన యొక్క సాయంకాలపు శుక్రవారం ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి, హిజ్కియా భక్తుడు 3 ప్రార్థనలు చేశాడు. 3 ప్రార్థనల్లో తన యొక్క భయాన్ని, భక్తిని చూశాం. ఎంత లోతుగా నిన్ను అర్థం చేసుకున్నాడో ప్రభువా, దాన్ని బట్టి నీకు వందనాలు. దాదాపు 800 సంవత్సరాలుగా వస్తున్న ఆ విగ్రహాన్ని కొట్టివేయగలిగాడు. తను గుర్తించాడు ప్రభువా, అది నైనా మనుషుల చేత వచ్చినదని. హిజ్కియా భక్తుడు గుర్తించాడు ప్రభువా, అది నీ వాక్యానుసారము కాదని. హిజ్కియా భక్తుడు గుర్తించాడు, అది కనిపించని విగ్రహం అని. అనాదిగా నైనా వస్తున్న ఆ యొక్క విగ్రహాన్ని కూర్చివేయగలిగాడు కాబట్టే తన జీవితాల్లో ఎంత పెద్ద శత్రువు ఉన్న విజయాన్ని చూశాడు. ఈరోజు ప్రభువా, మా అందరి జీవితాల్లో కనిపించని విగ్రహాలు ఉండిపోయే ప్రభువా, క్షమించండి. నాన్న, ఇంటి పేర్లతో మేము తండ్రి నైనా పోరాడుతున్నాం. నేను మా అందరి జీవితాల్లో సెంటిమెంట్లు ఉండిపోయాయి, వాటితో మేము పోరాడుతున్నాం. మా అందరి జీవితాల్లోనైనా తండ్రి రకరకాల విగ్రహాలు పాస్టర్స్ రూపంలో, దైవ సేవకుల రూపంలో రకరకాలుగా మాకు తెలియకుండానే ఉండిపోయే ప్రభువా. ఒకవేళ తండ్రి ఈరోజు రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే ఆ యొక్క విగ్రహాన్ని కనుక్కొని చిన్న భిన్నములుగా హిజ్కియా భక్తుల వలె చేయబోతున్నారో వారందరి జీవితాల్లో విజయము వచ్చునుగాక. వారు ఏ పోరాటాలు పోరాడుతున్నారో మాకు తెలియదు కానీ ప్రభువా, నువ్వు వారి జీవితాల్లో విజయాన్ని దయచేయి. అది ఉద్యోగం కొరకు కావచ్చు, వ్యాపారం కొరకు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, అసమాధానం కావచ్చు, నేను ఇరుగు పొరుగు వారితో కావచ్చు, అది ఏ సమస్య అయినప్పటికీ, ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ, పిల్లలతో కావచ్చు, చదువుల్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, అది ఏ సమస్య అయినప్పటికీ ఒకవేళ వారు ఏదైనా విగ్రహాన్ని కనుక్కుంటే దాన్ని ప్రభువా కొనసాగించకుండా నీ వైపు చూడడానికి సహాయం చేయండి. ఇశ్రాయేలు ప్రజల తండ్రినైనా ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని వారి పాపములకు గుర్తుగా చేయించినప్పటికీ వారి తండ్రి తెలియక దాన్ని విగ్రహం చేశారు. మేము కూడా మంచి ఉద్దేశంతోనే ఒక్కొక్కసారి రకరకాల విగ్రహాలను చేసేసుకుంటున్నాం. నాయన, ప్రియుడు ప్రియురాలు మాకు విగ్రహాలు అయిపోతున్నారేమో, మా వెహికల్ మాకు విగ్రహం అయిపోతుందేమో, మా యొక్క ఫోన్ విగ్రహం అయిపోతుందేమో, మా జాబ్ విగ్రహం అయిపోతుందేమో, మా యొక్క బంధువులు విగ్రహాలు అయిపోతున్నారేమో, మా కాపరి, మా సంఘ పెద్దలు విగ్రహాలు అయిపోతున్నారేమో, మమ్మల్ని ప్రేమించేటువంటి వారు విగ్రహాలు అయిపోతున్నారేమో. నీ వాక్యానుసారము కానీ ప్రతి విధమైన విగ్రహము ఇప్పుడే తండ్రి కూల్చివేయాలని ప్రార్థన చేస్తున్నాం. హిజ్కియా భక్తుడు కూల్చివేసినట్టు ఎంతమంది అయితే ఆ యొక్క తండ్రి కనబడని, తెలియని ఆ విగ్రహాలను కనుక్కొని ఈ రాత్రికాల సమయంలో కొట్టివేస్తున్నారో వారందరి జీవితాల్లో ఈ వారమే, ఈ నెలే, ఈ సంవత్సరమే గొప్ప కార్యాలు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామంలో ప్రార్థన మీకు చేయుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క దీవెన కాపుదల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి, ఈ యొక్క వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్. షాలోమ్.